ఇక డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని రాష్ట్రాలకు సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల దర్యాప్తునకు వనరులు, సైబర్ నిపుణులు అవసరం. తదితర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలలో డిజిటల్ అరెస్టుపై నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నేపథ్యంలో డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీం సుముఖత వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని, తగిన ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇక డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అటు అన్ని రాష్ట్రాలకు సిబిఐకి సుప్రీంకోర్టులు నోటీసులు అయితే జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతి శివ అందిస్తారు. శివ, డిజిటల్ అరెస్టులకు సంబంధించి సిబిఐకి అదేవిధంగా సుప్రీంకోర్టు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న సిబిఐకి సుప్రీంకోర్టుకు నోటీసులు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నోటీసులో ఏమని పేర్కొంది? ఇప్పుడు ఈ విచారణ ఎందుకు అత్యవసరం అయిపోయింది? రైట్ రేఖ, డిజిటల్ అరెస్టులపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని రాష్ట్రాలకు అలాగే సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే డిజిటల్ అరెస్టుల కేసు దర్యాప్తుకు వనరులు, సైబర్ నిపుణుల అవసరం తదితర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలనే అంశంపై కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాలలో కూడా డిజిటల్ అరెస్టులపై నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలు ఇవ్వాలంటూ కూడా రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాల నేపథ్యంలోనే డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక సిబిఐ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామంటూ కూడా తగిన ఆదేశాలు కూడా ఇస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించి కానీ మరోవైపు ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మేము క్షుణ్ణంగా పర్యవేక్షిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు అలాగే మరోవైపు సిబిఐకి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు మొత్తం ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు, సైబర్ మోసాలపై కూడా స్వయంగా సుమోటోగా సేకరించి సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్షిలతో కూడా ద్విసభ్య ధర్మాసనం ఈ డిజిటల్ అరెస్టులపై సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించింది. ఇక అటార్నీ జనరల్ వెంకట్రమణి ఆ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఇది మన దేశ సరిహద్దుల వెలుపల నుండి నడుస్తున్న మనీ లాండరింగ్ గ్యాంగుల పని అంటూ కూడా ముఖ్యంగా ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి ప్రస్తుతం మయన్మార్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నాయంటూ కూడా ఇటు అటార్నీ జనరల్ తెలియజేశారు. అయితే జస్టిస్ సూర్యకాంత్ ప్రధానంగా హర్యానా ప్రభుత్వ న్యాయవాదిని కూడా ఉద్దేశించి మీ రాష్ట్రం ఈ కేసుల విచారణ దర్యాప్తు కేంద్ర సంస్థ సెంట్రల్ ఏజెన్సీ ద్వారా జరగాలని కూడా అభిప్రాయం తెలిపితే కనుక కోర్టు దాన్ని సదుద్దేశంగా దీన్ని రికార్డ్ చేస్తున్నట్టుగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మొత్తంగా చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కూడా ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇదే ఫిర్యాదులకు సంబంధించి ఎఫ్ఐఆర్ వివరాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక వారంలోగా సమర్పించాలి. ఇక ఫార్మల్ కౌంటర్ అవసరం లేదంటూ కూడా కేసుల వివరాలు మాత్రమే కోర్టులో ముందు ఉంచాలని కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. శివ, అంటే ఈ కేసుల దర్యాప్తునకు అటు వనరులు, సైబర్ నిపుణుల అవసరం అంటే ఈ అంశం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి? అలాగే అన్ని రాష్ట్రాలను సూచించిన నేపథ్యంలో అంటే రాష్ట్రాల వారీగా కూడా కౌంటర్ దాఖలు చేయాలన్నారు. దానికి ఏదైనా ఆఖరు తేదీ అనేది ఏమైనా నియమించడం జరిగిందా? విచారణ నెక్స్ట్ వీక్ వాయిదా వేశారు. అంటే ప్రస్తుతం సిబిఐ ప్రస్తుతం హోంశాఖ మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ డివిజన్ సహాయంతో పనిచేస్తుందని కూడా తెలియజేశారు. ఇక మొత్తం ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఉన్న కేసులు అలాగే ఈ కేసులు ఇంటర్పోల్, విదేశీ పోలీసులతో సమన్వయం అవసరం ఉన్నది అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ నేరాలు విచారణను నిరంతరం మేము పర్యవేక్షిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు డిజిటల్ అరెస్ట్ స్కామ్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నెక్స్ట్ సోమవారానికి వాయిదా వేశారు. ఈలోపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి కూడా మేము పర్యవేక్షణ చేస్తాము. సైబర్ నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలైతే చేసింది. దీని ద్వారా డిజిటల్ అరెస్టులకు సంబంధించి సుప్రీం ధర్మాసనం ఆదేశాలతో
కొంతమేర తగ్గే అవకాశం ఉంది. కేసులు నమోదు చేయడం కానీ వాటిని అరెస్ట్ చేయడం కానీ అసలు ఈ డిజిటల్ అరెస్టు ఇక సైబర్ నేరాలు మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి జరుగుతుందని కూడా గుర్తించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేస్తున్న నేపథ్యంలో ఇటు సిబిఐ చేతి కూడా విచారణ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిబిఐకి ఇటు రాష్ట్రాలు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి విచారణకు సోమవారం జరగబోతుంది. కాబట్టి ఇటు రాష్ట్రాలు కానీ సిబిఐ కానీ సిబిఐ దర్యాప్తు సంస్థ ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తుంది, వారి నుంచి ఎటువంటి సూచనలు ఉంటాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని రాష్ట్రాలకు సిబిఐకి సుప్రీంకోర్టులో అయితే నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల దర్యాప్తునకు అటు వనరులు, సైబర్ నిపుణుల అవసరం. ఈ అంశానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.